తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి అధ్యక్షతన సుంకిడిలో సంఘం డైరెక్టర్తో కలిసి గురువారం మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ శ్రీనివాస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్రిమార్ట్ అమ్మకాలు కొనుగోలుతో పాటు లావాదేవీలను వివరించారు. అగ్రిమార్ట్ గత 6 నెలల కాలంలో లాభంలో ఉండగా ప్రస్తుతం నష్టాల్లో నడుస్తుందన్నారు. అమ్మకాలు అనుకున్న విధంగా జరగడం లేదని తెలిపారు. అనంతరం చైర్మన్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం ఆధ్వర్యంలో రైతులకు రసాయన ఎరువులు విత్తనాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే గోదాముల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మరికొద్ది రోజుల్లో ఆ పనులు చేపడతామన్నారు. గోదాముల నిర్మాణంతో నిల్వకి కిరాయి మిగులుతుందన్నారు. పాలకవర్గము అయిపోయినప్పటికీ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇచ్చిన దాని తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. మహాజన మీటింగ్ పెట్టేసుకొని మరి ఇందులో భాగంగా వచ్చే జూన్ జూలై వరకు ఏ విధంగా ప్రణాళిక చేసుకొని రైతులకు లోన్లు ఇవ్వాలి. మరి ఇప్పటికి ఆల్రెడీ ఫర్టిలైజర్కు మేము 5, 6, 7 పాయింట్లు పెట్టి రైతులకు అందుబాటులో ఫర్టిలైజర్ పెడుతున్నాము. స్టిల్ ఫర్టిలైజర్ సేల్స్ కంటిన్యూ ఉన్నాయి. మరి అది కాక ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలని చెప్పి ఆలోచనలో రైతులకు ఫర్టిలైజర్ సీట్లు అందించే విధంగా ఈరోజు ఇందులో చర్చించుకున్నాం. మరి వచ్చే రైనీ సీజన్ లోపల రైతులకు సరి సమయంలో గింజలు కానీ వాళ్ళకు ఫర్టిలైజర్ ఏవైతే అవసరం లేదో ముందే స్టాక్ పాయింట్ పెట్టేసి గోదాంలో వాళ్ళకు అందుబాటులో పెట్టే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మాకు 3 పర్మనెంట్ గోదాము కూడా మంజూరు ఇచ్చింది. మరి దాన్ని కూడా అతి త్వరలో కన్స్ట్రక్షన్ పర్మిషన్ వస్తుంది. అది యాక్చువల్లీ లాస్ట్ 2 months కిందనే పర్మిషన్ రావాలా, ఈ ఎక్స్టెన్షన్ వస్తుందో రాదని చెప్పి ఆలోచనతో ఆ పర్మిషన్ మనకి ఇవ్వలేదు. ఇప్పుడు స్టిల్ ఆ ఫైల్ 3 గోదాము ఫైలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి అది వెళ్ళి ఆ గోదాముకు తీసుకొచ్చి ఉంటే మాకు అట్లీస్ట్ గోదాము రెంట్ డబ్బులన్నా మిగులుతాయి కాబట్టి తొందరగా అవి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుంటాము. ఇంకోటి పెట్రోల్ పంప్ కూడా పెండింగ్ ఉన్నది. దాన్ని కూడా వాళ్ళ ఏదో ఆఫీసర్స్ ఉన్నారో పెట్రోల్ పంప్ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసింది తొందరగా మాకు పంపించింది ఉంటే మేము పెట్రోల్ పంప్ తొందరగా స్టార్ట్ చేస్తాం. అందులో మాకు ఇంట్రెస్ట్ నాబార్డు ఇచ్చిన 1% ఇంట్రెస్ట్ మాకు మా భారం మా మీద పడుతుంది కాబట్టి ఇవన్నీ చర్చించుకున్నాం. కాబట్టి వచ్చే మా మీటింగ్ లోపల ఇవన్నీ రైతులకు కానీ